మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ టెక్నాలజీని ప్రభుత్వం అయితే ప్రారంభించింది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా కూడా పల్లెల్లో కూడా ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చి విద్యార్థులకు మెరుగైన విద్యనైతే అందజేయడం అయితే జరుగుతుంది. మనం ప్రస్తుతం అయితే కోహెడ మండలంలోని బస్వాపూర్ విలేజ్ లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కూడా ఏఐ టెక్నాలజీకి సంబంధించి కూడా విద్యా బోధన అయితే కొనసాగిస్తున్నారు. అంటే ఈ విద్యా బోధనపై సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ఏం మాత్రం కూడా తగ్గకుండా ఉండేందుకు కూడా ఎంతో అత్యాధునిక టెక్నాలజీతో అయితే విద్యార్థులకు విద్యా బోధన అయితే నేర్పించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ కంప్యూటర్ ల్యాబ్ లోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం, చూడొచ్చు. ఎంతో ఎంతో అద్భుతంగా కూడా ఏ ప్రైవేట్ లక్షలు అంటే కార్పొరేట్ స్కూళ్ళలో కూడా లేనటువంటి సిస్టమ్స్ ని కానీ విద్యా బోధనను కానీ ఈ పాఠశాలను అయితే ఉపాధ్యాయులు అందించడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు కూడా ఒక వాళ్ళకు దాన్ని సిస్టమ్స్ ను కేటాయించి ఏం చేయాలి, సిస్టమ్స్ లో ఎట్లా ఈ టెక్నాలజీని యూజ్ చేయాలనేది కూడా ఉపాధ్యాయులు అయితే వాళ్ళకు నేర్పిస్తున్నారు. సిస్టమ్స్ ను కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. ఒక ఎప్పటికప్పుడు కూడా వాళ్ళను ఉపాధ్యాయులు కూడా మానిటరింగ్ చేస్తూ ఎట్లా ఉపయోగించాలి, సిస్టమ్స్ ని ఎట్లా వాడాలి, ఈ ఏఐ టెక్నాలజీని కూడా నేర్పిస్తూ కూడా వాళ్ళు విద్యార్థులకైతే విద్యా బోధన అయితే నేర్పించడం జరుగుతుంది. మనతో అయితే ఇక్కడ ఈ పాఠశాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు కూడా ఎంఈఓ గారు అయితే మనతో ఉన్నారు. సరే, అంటే చెప్పండి, ఈ టెక్నాలజీ గురించి ఏం చెప్తారు? ఈ ఈ పాఠశాలకు కేటాయించడం పట్ల ఎట్లా ఉంది, ఏమనిపిస్తుంది? అయితే మొన్న గౌరవ మంత్రి గారి చేత గత నెలలో ఈ ల్యాబ్లు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మా బస్వాపూర్ పాఠశాలకు దాదాపుగా 54 lakhs వర్త్ ఒక సంస్థ ద్వారా కేటాయించడం జరిగింది. దీని విషయం లోపల మా విద్యార్థులకు, తర్వాత ఈ యొక్క బస్వాపూర్ గ్రామంలో చదువుకున్న విద్యార్థుల యొక్క మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజులలో టెక్నాలజీ అనేటువంటిది తప్పనిసరి అయిపోయినటువంటి పరిస్థితిలో ఇది చాలా చివరి ప్రాంతం అయినప్పటికీ, మారుమూల ప్రాంతం అయినప్పటికీ కూడా ఈ గ్రామానికి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ కలెక్టర్, గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా మా పాఠశాల తరపున, గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు చదువు అనేది కొంచెం తక్కువ వచ్చినా కూడా పిల్లలు ఈ టెక్నాలజీ కనుక ఉంటే రేపు పొద్దున 10th అయిపోయిన తర్వాత ఎక్కడైనా పని చేసుకోవడానికి టెక్నాలజీ అనేటువంటిది అవసరం ఉంటుంది. చిన్న చిన్న షాప్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కంప్యూటర్ బిల్ తీసుకుంటున్నాం. మామూలుగా చదువుకున్న విద్యార్థి కూడా రేపు పొద్దున ఆ కంప్యూటర్ చేతి దగ్గర కూర్చొని తను జీవన విధానాన్ని కొనసాగించేటువంటి విధంగా ఉంటుంది. ఈ యొక్క జెడ్పీహెచ్ఎస్ బస్వాపూర్ పాఠశాలకు సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్ ఇవ్వడంలో మా పిల్లలకు మాత్రం భవిష్యత్తు లోపల మంచి విద్య అందుతుందని చెప్పేసి, సాంకేతికమైనటువంటి విద్యతో వీళ్ళు బయటకు వెళ్ళి భవిష్యత్తు లోపల వాళ్ళ జీవితాల్లో మంచి స్థాయిలో ఉంటారని మాకైతే ప్రగాఢ సానుభూతి ఉంది. పిల్లల పేరెంట్స్తో టచ్లో ఉంటున్నాం, గ్రామస్తులతో కూడా టచ్లో ఉంటా ఉన్నాం. తర్వాత గ్రామంలో కొంతమంది దాతలు కూడా మాకు కొన్ని డబ్బుల రూపం లోపల, వస్తు రూపంలో కూడా సాయం చేస్తూ ఉన్నారు. కొంతమంది మాట రూపేణ కూడా చాలా మంది సాయం చేస్తూ పాఠశాలకు చాలా అనుకూలంగా ఉంటున్నటువంటి గ్రామం ఇది, మేజర్ గ్రామ పంచాయతీ. మాకైతే నెక్స్ట్ ఇయర్ మంచి అడ్మిషన్స్తో పాటు పిల్లలకు మంచి విద్య అందుతుందని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న శనివారం నాడే ఒక చిన్న విషయం తెలిసింది. ఇవాళ ప్రైమరీ పాఠశాల కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ప్రత్యేక ల్యాబ్ ఎంపీపీఎస్ బస్వాపూర్ కూడా శాంక్షన్ కావడం, అది కూడా మాకు తోడ్పడుతుందని చెప్పేసి మా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఇప్పుడు ఇలాంటి విద్య అనేది ఒక ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లోనే మనము తరచుగా చూస్తూ ఉంటాం కదా. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలకు కేటాయించడం పట్ల తల్లిదండ్రుల్లో కానీ విద్యార్థులలో కానీ ఎలాంటి భావన ఉంది? అయితే ఎప్పుడైతే ఈ 3 ల్యాబులు శాంక్షన్ అయినాయో, మా గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా మంది కూడా ఆలోచించడం జరిగింది, చూసి వెళ్ళారు ప్రత్యక్షంగా కూడా. కొంతమంది తల్లిదండ్రులు బయటకు కూడా పంపిస్తూ ఉన్నారు. ఆ పిల్లలు కూడా నెక్స్ట్ ఇయర్ మన దగ్గర అడ్మిషన్ అయ్యి మంచి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటాం, మా గ్రామంలో ఇంత మంచి అవకాశం ఉన్నదని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చాలా మంది సంతోషపడుతున్నారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, తర్వాత కొంతమంది నాయకులు కూడా, తర్వాత ఎడ్యుకేటెడ్స్, తర్వాత పూర్వ విద్యార్థులు ఇట్లయితే చాలా మంది సంతోషపడతా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది అమ్మా, ఈ కంప్యూటర్ ల్యాబ్, ఈ సైన్స్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్ వచ్చినాయి కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇలాంటిది ఎక్కడ ఇదివరకు చూసావా నువ్వు? నాకు ఇవన్నీ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మా స్కూల్ అయితే సేమ్ ప్రైవేట్ స్కూల్ లాగా అనిపిస్తుంది. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మా స్కూల్లో అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి.
సైన్స్ ల్యాబ్ కానీ, రోబోటిక్ ల్యాబ్ కానీ, కంప్యూటర్ ల్యాబ్ కానీ ఇవన్నిటిని యూజ్ చేసుకుంటే మాకు చాలా యూజ్ అవుతాయి ఫ్యూచర్లో కూడా. నౌ-ఏ-డేస్ ఇప్పుడు మనకి కంప్యూటర్స్ చాలా అవసరం. కాబట్టి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇది 8th క్లాస్లోనే నువ్వు సిస్టమ్ మీదకి వచ్చి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అనేది ఫాస్ట్గా ఉంది అంటే రోబోటిక్ అయినా కూడా ఏఐ అయినా కూడా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? నౌ-ఏ-డేస్ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అనేది బాగా అందరు చేస్తుర్రు. నేను ఇప్పుడే కంప్యూటర్ నేర్చుకుంటే ఫ్యూచర్లో కూడా ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈవెన్ కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. మాకు ప్రైవేట్ స్కూళ్ళ కన్నా మంచిగా ఇన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చూడొచ్చు అంటే ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా మా స్కూల్లో ఎంతో ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయని కూడా వీళ్ళైతే చెప్తున్నారు. సైన్స్ ల్యాబ్ అండ్ రోబోటిక్ ల్యాబ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ సైన్స్కి సంబంధించినటువంటి పూర్తి పరికరాలు కూడా గవర్నమెంట్ కేటాయించి విద్యార్థులకు అంటే విన్నదానికంటే ఎక్కువ కూడా చూస్తే ఎక్కువ అర్థమవుతుందనే విధానం కొద్ది కూడా చాలా ఐటమ్స్ అయితే గవర్నమెంట్ కేటాయించింది. చూసుకోవచ్చు ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా సైన్స్ ల్యాబ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే చాలా వరకు ఆకర్షిస్తుంది. దానికంటే కూడా చూస్తే ఎక్కువ కూడా అర్థం అవుతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కువ ఇప్పుడు మానవ శరీరానికి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా కూడా అంటే గవర్నమెంట్ ప్రత్యేకంగా కూడా ఈ పాఠశాలకు కేటాయించడం అయితే జరిగింది. వాటి రోబోటిక్ ల్యాబ్కు సంబంధించి కూడా ఇటు ఇది రోబోటిక్ ల్యాబ్ ఇక్కడ చూడొచ్చు మనము. ఇది డ్రోన్, ఒక చిన్న డ్రోన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది డ్రోన్ చూడండి. అంటే ఇప్పుడు డ్రోన్ అనేది ఇప్పుడు సర్వసాధారణంగా కూడా చాలా వరకు ఇప్పుడు డ్రోన్ చాలా మంది రైతులే కానీ ఇప్పుడు వీడియోలు తీయడానికి కానీ డ్రోన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. ఎన్నో రకాలైనటువంటి ఐటమ్స్ కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ రోబోటిక్ ల్యాబ్ని చూస్తుంటే? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఫ్యూచర్లో మార్క్స్తో ఉపయోగపడుతుంది. కానీ మేము యూజ్ చేస్తామో చేయమో తెలియదు. 10th కదా నెక్స్ట్, అందుకే నేను యూజ్ చేయాలని అనుకుంటున్నా. ఇంకా ఎన్నో రకాల ఐటమ్స్ కూడా కేటాయించారు. అక్కడ విద్యార్థులు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. సైన్స్ ల్యాబ్ గురించి కూడా మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ విద్యార్థులు ఎప్పటికప్పుడు కూడా ఉపాధ్యాయులు కూడా వీటి గురించి విద్యా బోధన చేస్తూ వాళ్ళకు అవగాహన అయితే కల్పిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది చిన్న ఈ సైన్స్ ల్యాబ్ గురించి ఏం చెప్తాను? మాకు ఈ సైన్స్ ల్యాబ్ వచ్చినందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఫస్ట్ ఈ సైన్స్ ల్యాబ్ శాంక్షన్ అయింది అనగానే మేము ఎంతో సంతోషంగా ఫీల్ అయినాం. మాకు ఇలాంటివి ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో కూడా దొరకవు. ఇలాంటివి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మాకు ఇప్పుడే కాకుండా పెద్ద అయినాక కూడా మంచిగా యూజ్ చేసుకుంటాం మేము వీటిని. మేము మొన్న సైన్స్ ఫేర్లో కూడా ఎన్నో చేసినందుకు నాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా సన్మానం చేయడం జరిగింది. నేను ఎంతో సంతోషపడ్డాను. ఉమెన్స్ డే సందర్భంగా సన్మానం చేశారు. అక్కడ కూడా ఎంతో ఇన్స్పిరేషన్ అయింది అందరినీ ఉమెన్స్ని చూస్తుంటే. మేము ఎంతో బాగా వీటిని మంచిగా యూజ్ చేసుకుంటాం మేము. నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఫ్యూచర్లో ఇప్పుడు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది నీకు? ఫ్యూచర్ ఎట్లా కనబడుతుంది ఇవన్నీ చూస్తుంటే? నేను 9th క్లాస్ చదువుతున్నా. వీటిని చూస్తుంటే మాకు చెప్పేదానికంటే చూస్తేనే బాగా అర్థమవుతుంది. ఇవి చూస్తే మాకు మంచిగా అనిపిస్తుంది. వీటితోటి మేము సైన్స్లో కూడా సైన్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. నాకు సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్. అందుకోసం ఇవి వచ్చినందుకు వీటిని నేను బాగా ఉపయోగించుకొని ఫ్యూచర్లో నేను మంచి డాక్టర్ అవుదాం అనుకుంటున్నా. ఉపాధ్యాయులు కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం. రోబోటిక్ ల్యాబ్ గురించి ఏం చెప్తారు? మాకు ఇన్ఫినిటీ విద్యా ఫౌండేషన్ ద్వారా ఈ సైన్స్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్ 3 ఒకేసారి ఒకే దశలో రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కానీ ఏదో ఒకటి వస్తుంది, దానితో ఇంకా వస్తే బాగుండు అన్న దానిలో ఉంటాము. కానీ అలా కాకుండా ఒకేసారి 3 రావడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. దానికి ఇది మా పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకు అనంటే మామూలుగా మేము లెసన్ చెప్పి డెమాన్స్ట్రేషన్ మెథడ్ కంటే కూడా సైన్స్ మేము ఎక్విప్మెంట్స్ ద్వారా చూపించడం వల్ల ఎక్కువ ఇంట్రెస్ట్గా వింటారు. వాళ్ళు పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా వినడంతో పాటు అది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సరే మేము అంతకుముందు కూడా సైన్స్
ల్యాబ్ ఉండే కానీ ఇంత మెటీరియల్ లేదు, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండే మెటీరియల్ లేదు. మామూలుగా లో కాస్ట్ నో కాస్ట్ పిల్లలని తెమ్మని, ఇప్పుడు మొన్న కూడా మేము సైన్స్ ఫేర్ సందర్భంగా చేయడం జరిగింది. అంటే పిల్లలు లోకల్లో దొరికే మెటీరియల్ తో చేయడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు ఒక లెసన్ వైజ్ ఒకటి చూసినట్టయితే 10 సెట్స్ ఉంటాయి. అంటే 10 మంది పిల్లలు వాళ్ళు ఓన్ గా చేయగలరు. ఆ లెసన్ ఏదైతే ఉందో కంప్లీట్ గా అర్థమైపోతుంది వాళ్ళకి. ఒక లెసన్ వచ్చింది అంటే అందులో మొదటి నుండి చివరి వరకు కూడా సరిపోయే ఎక్విప్మెంట్ ఉన్నది. ఆ ఎక్విప్మెంట్ ద్వారా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా వాళ్ళకి ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఇప్పుడు ఇది మామూలుగా 8th 9th అంటే వాళ్ళకు ఇంకా హయ్యర్ స్టడీస్, ఇప్పుడు సైన్స్ తీసుకునే వాళ్ళకే కాకుండా రోబోటిక్స్ అంటున్నాము, వాళ్ళకి A1 టెక్నాలజీ, AI టెక్నాలజీ ఇప్పుడు నవేడేస్ అది ఎక్కువగా యూజ్ అవుతున్నది. దాంతో పాటు మాకు 3D ప్రింటర్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పిల్లలు ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మామూలుగా పిల్లలే మామూలుగా సెల్ ఫోన్ దాంతో యూజ్ చేసేదానికంటే కూడా ఇక్కడ చూడడం వల్ల ఇంకా చాలా ఎఫెక్ట్ గా ఫీల్ అయ్యి ఇంటి దగ్గర ఫోన్ చూడడం మానేసి ఇక్కడ ల్యాబ్ లో మేము సిస్టమ్ నేర్చుకుందాము, రోబోటిక్స్ నేర్చుకుందాము, సైన్స్ లో ఇంకా కొత్త ఇన్నోవేషన్ చేద్దాము, ఈ మెటీరియల్ చూసి వాళ్ళు కొత్త ఇన్నోవేషన్ చేయడానికి కూడా ప్రేరేపణ జరుగుతుంది. అందుకే మాకు ఈ ల్యాబ్ రావడము చాలా సంతోషంగా ఉంది. దానికి గాను కలెక్టర్ గారు కానీ, డిఓ కానీ, ఈ ఫౌండేషన్ వాళ్ళకి కానీ మా పాఠశాల పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇదివరకు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు ఏంటి లేక చాలా మంది కూడా ప్రైవేట్ పాఠశాలలో వెళ్ళేవారు. ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు కదా, అంటే విద్యార్థుల నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? రెస్పాన్స్ మొన్న మేము ఎస్ఐవి అని మాకు దేశపాండే ఫౌండేషన్ వాళ్ళ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ గ్రాడ్యుయేషన్ అప్పుడు పేరెంట్స్ వచ్చారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. నెక్స్ట్ టైం ఇంకా అంటే ఒక 2 పిల్లలు ఉన్నారనుకోండి ఒక ఇంట్లో, ఫస్ట్ టైం మా స్కూల్కి పంపారు, నెక్స్ట్ టైం ఇంకో అమ్మాయిని కానీ ఇంకో అబ్బాయిని కానీ ఇక్కడికే పంపిస్తాము. ఇక నెక్స్ట్ టైం మేము మా ఊళ్ళోకి అసలు వెహికల్స్ రాకుండా, అంటే ప్రైవేట్ స్కూళ్ళ నుంచి బస్సెస్ కానీ ఆటోస్ కానీ వస్తుంటాయి కదా, అవి రాకుండా మొత్తం మందిని ఇటే పంపిస్తాం మేము అనే ఉత్సాహం చూపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ గ్రిల్ డోర్ కానీ ఇంకా కొన్ని మేము డొనేషన్ చేస్తాము, అవసరమైతే మీకు అన్ని రకాల తోడ్పడతాము. మామూలుగా ఆర్థిక పరంగానే కాకుండా అన్ని రకాలుగా తోడ్పడుతూ పిల్లల్ని కూడా ఎక్కువ స్ట్రెంత్ లో, ఇప్పుడు మాకు ఒక 190 ఉంది స్ట్రెంత్, నెక్స్ట్ టైం 200 క్రాస్ ఖచ్చితంగా అవుతుందనే హోప్ మాకున్నది. లాస్ట్ ఇయర్ కొంత పెరిగింది స్ట్రెంత్, ఈసారి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. 200 క్రాస్ కావడానికి ఈ 3 ల్యాబ్స్ మాకు చాలా దోహదపడుతున్నది. మొన్న 10th క్లాస్ వెళ్ళిన పిల్లలు కూడా అబ్బా మేము ఉన్నప్పుడు రాలేదే అని బాధపడుతూ నెక్స్ట్ మా సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో సిబ్లింగ్స్ అందరినీ ఇటే పంపిస్తాము అనేది చెప్పడం జరిగింది. పేరెంట్స్ కూడా రెగ్యులర్ గా వస్తుంటారు, ఇందాక కూడా వచ్చారు. అట్లా పేరెంట్స్ వస్తూ ల్యాబ్స్ చూస్తూ ఇంకా వేరే పిల్లల్ని పంపడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. నెక్స్ట్ టైం స్ట్రెంత్ ఖచ్చితంగా పెరుగుతుంది. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీకు కొంతమంది అంటే చదవడానికి పిల్లలు ఉంటే ఆ ల్యాబ్కు చదువుతూనే తీసుకెళ్తారేమో అని చదవడానికి ప్రయత్నం చేయడము, ఇంటి దగ్గర చదవడం కానీ ఇట్లాంటివి ఎక్కువ చేస్తున్నారు. పిల్లల్ని చూసినా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, పేరెంట్స్ చూసినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఇంకా మా బస్వాపూర్ స్కూల్ అనేది ప్రైవేట్ పాఠశాల కంటే కూడా ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది అనే హోప్ మేము ఖచ్చితంగా చెప్తున్నాం, హామీ కూడా ఇస్తున్నాం. నెక్స్ట్ టైం రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి, మై స్ట్రెంత్ పరంగా కానీ విద్యాపరంగానే కానీ. చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు విద్యాపరంగా కాకుండా కూడా స్ట్రెంత్ పరంగానైనా కూడా ఈ టెక్నాలజీ అనేది మాత్రం విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. రానున్న రోజుల్లో కూడా వాళ్ళ భవిష్యత్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుందని కూడా ఉపాధ్యాయులు కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ భరత్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.